మనం బియ్యం ఇవ్వటం, లేదంటే ఇంకా వేరే ఏదైనా వాళ్ళకి కావలసింది ఇవ్వటం, అంతే తప్ప ఇలా అక్రమంగా మరి 50 రూపాయల ప్రోడక్ట్ని మరి తక్కువ రేటుకి ఇచ్చేటప్పుడు ఇలాగా మంత్రులు, ఇతర సంబంధిత రైస్ మిల్లర్లు కావచ్చు, మరెవరైనా కావచ్చు, వాళ్ళ పేర్లు అనవసరం, మరి ఈ రకంగా పక్కదోవ పట్టడం అనేది చాలా దారుణం. బట్ దొరికినందుకు సంతోషం. చూద్దాం త్వరలో మరి గత మంత్రుల ప్రమేయం ఎంత ఉంది, ఎవరెవరు ఎంత నొక్కారు అన్నది డెఫినెట్గా మనోహర్ గారు వదలడం పట్టుకుంటారని చెప్పి ఆశిస్తూ, ఇవాళ ఇంకొక మంచి పరిణామం, ఈ 2 పరిణామాల గురించే మనం ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రెస్ మీట్ పెట్టుకోవాల్సి వచ్చింది. ఇంకొకటి ఏంటంటే మరి 15వ ప్రణాళిక సంఘం నిధులు పంచాయతీలకు ఒక 250 కోట్లు మరి ఎక్కడ, మరి గతంలో అలా ఇచ్చి ఇలా లాగేసేవారు, ఏదో కరెంటు బిల్లు అని ఇంకోటని, అలాగనే కరెంటు బిల్లులు కట్టేవాడు అంటే అది లేదు. సో అలాగే ఉన్నాయి, ఆ బాకీలు అలాగే ఉన్నాయి, వీళ్ళు ఎత్తేసేవారు ఎప్పటికప్పుడు. మరి ఇప్పుడు అటువంటిది లేకుండా డైరెక్ట్గా పయ్యావుల కేశవ్ ఆ 250 కోట్లు ఆయన డైరెక్ట్గా పంచాయతీలకే ఆ నిధులు ఇవ్వటం, మరి ఊపిరి ఆగిపోయి ఉన్న కొర ఊపిరితో ఉన్న పంచాయతీలకు చిన్న అసలు ఏంటది పంచాయతీలో చిన్న చిన్న ఆ మందులు కొట్టాలన్నా, దోవలకు మందులు కొట్టాలన్నా అసలు దేనికి కూడా డబ్బులు లేక, సరే మొన్న ఏదో దోమల మందు ఏదో కొంచెం లెక్క కొట్టండిరా అంటే ఆ ఎండిఓ గారితో మాట్లాడితే మరి ట్రై చేసాం ఒక చోట, ఆ మిషన్లు ఏమి పనిచేయట్లేదండి, ఆ మిషన్లు ఎలా బాగు చేయాలో తెలియట్లేదండి పరిస్థితికి వచ్చింది. అంటే ఈ గత 2-3 సంవత్సరాలుగా ఎక్కడ దోవల మందు కూడా కొట్ల. మరి జబ్బులు వస్తున్నాయంటే ఊరికే వస్తాయా జబ్బులు? మరి ఆ పంచాయతీల వ్యవస్థనే మొత్తం నిర్వీర్యం చేసి పడేశారు. మరి ఈ సమయంలో ఎంతో కొంత స్వాంతన పంచాయతీలకు వస్తుంది. మరి అలాగే గత బకాయిలు డైవర్ట్ చేసిన వాటిని ఎంతో కొంత వీలైతే తిరిగి పంచాయతీలకి కాస్త స్వాంతన చేకూర్చే విధంగా మరి ఇంకేమన్నా అమౌంట్లు వస్తాయి, చాలా బాగుంటుంది. మరి అక్కడ కూడా దుర్వినియోగం అవ్వకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి పార్టీలు ఎవరైనప్పటికీ సర్పంచ్ ఆల్వేస్ ఆన్సరబుల్ టు ది లోకల్ పీపుల్ కాబట్టి